కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ కంటే కమ్యూనిస్ట్ పార్టీలే బెటర్ అనిపిస్తది. నిన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను తరలించేస్తున్నారు. దాంతో చాలామంది ఉపాధి కోల్పోతారు. కార్మికులు రోడ్డున పడతారు అంటూ కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నా చేసినాయి. సిపిఐ, సిపిఎం పార్టీలు ఎర్ర జెండాలు పట్టుకొని నిరసన తెలిపినాయి. వాస్తవానికి అలాగని ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ ఎందుకు చేయట్లేదు అంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని వ్యతిరేకిస్తున్నట్టు అవుతుంది అనేది. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపక్షం గనక చాలా స్ట్రాంగ్‌గా ఉంటే ఇక్కడి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని తరలించొద్దని ఎవరు చెప్పరు. కాకపోతే నిజంగా ఇక్కడ విశాఖ ఎయిర్‌పోర్ట్‌ని పూర్తిగా తీసేస్తున్నారా? మూసివేసే ధోరణిలో ఆలోచిస్తుందా ప్రభుత్వం అనేది ఇక్కడ కీలకం. దానికి సంబంధించి ఆ పాయింట్ అయితే కమ్యూనిస్టులు రేజ్ చేశారు. ఓకే. అంటే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలని వాళ్ళు రేజ్ చేసిన పాయింట్ కరెక్టా కాదా అనేది నిజంగా కంప్లీట్‌గా క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు కొత్తగా ఆ మధ్యన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్‌గా తరలించేశారు. అంతకుమించి కార్యకలాపాలన్నీ బేగంపేటలో జరిగేవి. అయితే ఇప్పుడు కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు వీఐపీలకి స్పెషల్ విమానాలకి, ప్రత్యేక విమానాలకి మాత్రమే బేగంపేటను వాడుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను కూడా అలాగా వాడతారా? కంప్లీట్‌గా దాన్ని క్లోజ్ చేసేస్తారా అనేదైతే క్లారిటీ కావాలి.